మండుతున్న కొరివి ఆ మంచి గంధపు కట్టెల్ని ముట్టించింది. సుందరాకారుడు, సున్నిత హృదయుడు తన రాహులుడు కాలిపోతున్నాడు. తదేకంగా రాహుల్ని చూస్తున్న యువరాజు సిద్ధార్థుని శరీరం ఒక్కసారి జలధరించింది. హృదయం ద్రవించింది. ఆ భయంకర భవిష్యత్తును ఊహిస్తూ అతని మనస్సు ఆక్రోశించింది. తూర్పు దిక్కున వెలుగురేఖలు విచ్చుకోవడానికి పట్టుమని 10 ఘడియలు కూడా మిగలని ఆ సమయంలో తనను నమ్ముకుని రాజ్యభారం తనపై ఉంచదలుచుకున్న తండ్రిని, తననే నమ్ముకుని తనలోని భాగంగా బ్రతుకుతున్న భార్య యశోధరను, తన రక్తాన్ని పంచుకుని తన రూపాన్ని పుణుకుపుచ్చుకుని అమాయకంగా ఆడుకుంటున్న కుమారుడు రాహులుణ్ణి, వారందరి భవిష్యదానందాన్ని వమ్ము చేసి ఒంటరిగా ఆ మహా నిశీధిలో ఆ రాజసౌధాన్ని వదిలి బయలుదేరాడు సిద్ధార్థుడు వేదనాదగ్ధుడు. రోజులు, వారాలు, నెలలు నడిచాడు. క్రమేపీ ఆయనను నీరసం ఆవహించింది. నిలువెల్లా నిస్త్రాణని ఏర్పడింది. ఒక్క అడుగు కూడా వెయ్యలేని ఆ స్థితిలో ఆయన కళ్ళంత దూరంలో విస్తారంగా పరుచుకున్న ఓ మహావృక్షం కనిపించింది. అడుగులు తడబడుతూ ఆ దిశగా సాగిపోయాడు. ఎన్నాళ్లలా ఆ అశ్వత్థపు వృక్షపు శీతల ఛాయలో నిలుచున్నాడో తెలియదు. మరింకెన్నాళ్ళు అలా నిల్చోలేక చెట్టు నీడలో చతికిలబడ్డాడో అందుపట్టదు. ఇంకెన్నాళ్ళు కూర్చోవడానికి శక్తి చాలక ఆ చెట్టు మొదలు చెరగిలిపడ్డాడో చెప్పలేం. అన్నాళ్ళు అతని కళ్ళు దరిదాపు పరిసరాల్ని విస్మరిస్తూ కనపడని దూరాల్ని కొలుస్తూనే ఉన్నాయి. వెలుగు రేఖ కోసం గాలిస్తూనే ఉన్నాయి. ఆ కనులకు బడలిక కలిగింది. ఆ చూపు మందగించింది. గాఢ సుషుప్తిలో మహాంధకారంలో మూతలు పడ్డాయి కళ్ళు. చెట్టు నానుకుని చతికిలబడిన దేహం భూమిపై వ్రాలిపోయింది. అది నిదాగ సమయం. ఆమె సుజాత, తొలి చూపు బాలింత, తన మురిపాల బిడ్డను పొత్తిళ్లలో ఉంచి తల్లికప్పగించింది. ఒక చేతిలో క్షీరాన్ని, మరో చేతిలో క్షీరాన్నాన్ని ఉంచుకుని తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని అడవికేసి అడుగులు వేసింది. తన కడుపు పండితే, తన ఇంట వెలుగు నిండితే నాగదేవత పుట్టకు పాయసం ఇస్తానని, నాగరాజు పొట్ట నిండా పాలు పోస్తానని మొక్కుకుంది సుజాత. అలాగే తన మాట నిలబెట్టుకోవడానికి ఆ శుభదినాన ఒంటరిగా బయలుదేరింది. ముని మాపు వేళ దాపునే ఉన్న ఆ కోనలోనికి పుట్టలో పాయసం ఉంచి నాగరాజును తలచి పాలగిని అమర్చింది. చూస్తున్నంతలో మహాసర్పం ఆమె అందించిన క్షీరాన్ని కొంత ఆస్వాదించి అంతర్హితమైపోయింది. మిగిలిన క్షీరాన్ని అలాగే ఉంచింది. పాయసపు వెండి గిన్నెను, పాలు నిండిన పసిడి గిన్నెను ఆ పుట్ట వద్దే అమర్చి భక్తితో పుట్టకు నమస్కరించి నాగరాజును అర్చించి వెనుదిరిగింది సుజాత. చీకటలు అర్ధయామంలో చిక్కబడతాయి. పులుగులు తమ తమ నెలవులు చేరుతున్నాయి. గోధూళి వేళ అడ్డాలలోని బిడ్డడికి పాలు పట్టే సమయం అయింది. వడివడిగా నడుస్తున్న ఆమెకు దాపులో ఓ మూలుగు వినిపించింది. సుజాత తిరిగి చూసింది. దగ్గరనే ఉన్న ఆ వృక్ష మూలల్లో ఓ మానవాకారం కనిపించింది. దగ్గరగా వెళ్ళింది. బంగారు ఛాయతో వడలిన దేహంతో, కమిలిపోయిన మొహంతో ఒక దీర్ఘకాయం నిస్త్రాణంగా పడి ఉంది. నిశితంగా చూసింది ఆ ఆకారం వైపు సుజాత. నీలివర్ణం తనది, పసిమి ఛాయ ఆ మానవునిది. ఆ ప్రాంతపు మనిషి కాదు అన్నది అర్థమైంది సుజాతకు. ఎవరి పాంధుడు? ఎందుకిలా బడలి శయనిస్తున్నాడు? చీకటి క్రమ్మితే చిరుతలు వేటాడవా? ముంగాళ్లపై కూర్చుని ఆ మానవాకారాన్ని చేతితో తట్టింది. పిమ్మట కదిలించింది. తర్వాత మెల్లగా అతని తలనెత్తి తన ఒడిలో ఉంచింది. అతని చెయ్యినందుకుని తడిమింది. ఎక్కడో అంది అందనట్టుగా కొట్టుకుంటున్న జీవం. ఆమె మనసు ఆర్ధించింది. అతడు స్పృహ తప్పినట్లు గ్రహించింది. అతని నాలుక పిడిచకట్టుకుపోయింది. కనురెప్ప సైతం కదిలించే స్థితిలో లేడు ఆ ప్రాణి. కనుచూపు మేరలో తటాకం ఏదీ లేదు. జలమందించే అవకాశమే లేదు. ఎన్నాళ్లగానో జలమందక అతని గళం తడియారిపోయింది. మరింతసేపు అలాగే ఉంటే ఆ ప్రాణి ప్రాణం కడబట్టక తప్పదు. ప్రాణం కొసకు రాక మానదు. కొస ప్రాణం కదిలిపోక తప్పదు.